ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నాను. ఇలా మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూడాలి కదా. పాండ్రి. సురేఖక్క మీద ఎమ్మెల్యేల జౌడం, సుష్మితక్క మాటలతోని గరం గరం. పొట్టోడు అనే మాట వెనక పొంటి పెద్ద కథే ఉంది. రేవంత్ అన్న ఇడిచేసిన ఆగదిగి పంచాది. కుక్కబోయింది మున్సిపల్ ఆఫీస్ కు, కెచ్చులేస్తారని చెప్పింది నిధులకు. బ్యాడ్ న్యూస్ అంటుర్రట మందుబాబులు, తొందరలోనే పెరుగుతాయట సీసాల ధరలు. దేవుడు మీదికెళ్ళి చూస్తూనే ఉంటాడోల్లా, చూస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎట్లా మెసులుకుంటున్నాము అని లెక్కలేస్తూనే ఉంటాడు పక్క. బీజేపీ అరవింద్ అన్న రేవంత్ సార్ను ఊ అంటే పొట్టోడు పొట్టోడు అంటుంటాడు కదా. ఇక అన్న కోటాను కోట్ల వందల కోట్ల ఫ్యాన్స్ అంతా పరేషాన్ అవుతారు. రేవంత్ సార్ మీద ఎంత అభిమానం ఉన్నా కానీ అరవింద్ అన్నను ఏమన్నా అందామంటే అన్ననేమో కొరకరాని కొయ్యనని ఎరకనే కదా. మరి అన్న జోలికి పోలేరాయే. అసలు ఎందుకు అట్లా అంటుండు, ఏం కథ అని ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు వైరల్ అవుతుంది. చూస్తారా ఎందుకు అట్లా అంటున్నాడో చెప్తున్నాడు అరవింద్ అన్న. ఈ నుండి కొరకాస్తోని తిరకాసేస్తే అంత ఆగమే ఉంటదని ఎరకనే కదా. అందుకే అరవింద్ అన్న జోలు ఎవ్వరు పోరు. నల్లమల సింగానికి కోటాను కోట్ల ఫ్యాన్స్ ఉన్నా అదంతా ఉత్తముచ్చట్నే. అరవింద్ అన్న కాడికొస్తే ఎన్ని మాటలన్నా మాట కూడా తీయరు. అంత మంచిగానే ఉంది గాని ఎందుకే అరవింద్ అన్న గట్లా అంటున్నావు? రేవంత్ సార్ అంటే మన తెలంగాణ సీఎం కదా, ఆయన పేరు చేసి ఊ అంటే ఆ అంటే గట్ల పొట్టోడు అంటే వేంది అంటే పొట్టోడు సైజే పొట్టోడు కాదు, పొలిటికల్ కూడా పొట్టోడే. ఇంకోటి నాకు సలహాలు చాలా మంది సలహాలు ఇస్తున్నారు పొట్టోడు పొట్టోడు అనొద్దని. నేను ఉట్టిగానే అనా అందరిని, నేను ఉట్టిగానే అనా. చాలా మంది ఉన్నారు, ఈయన క్యాబినెట్ లో మొత్తం మంది ఉన్నారు. అంతే ఉంటదా అనే? మనిషికి కాకపోయినా గా కుర్చీ కన్నా మర్యాద ఇయ్యాలి కదనే అరవింద్ అన్న. మాటి మాటికి పొట్టోడు అంటుంటే మన నల్లమల సింగం ఫ్యాన్సులు బట్టలు చింపుకుంటారు గాని అంటే ఆయన నోరేమన్నా మంచిదా అంటుండు. గతంలో రేవంత్ సార్ అరవింద్ అన్నను ఎన్నెన్ని మాటలు అన్నాడో వినిపిస్తున్నాడు. ఇప్పుడు అంటే గిట్టుబాటు ధర తెచ్చిన నీకు గుండె ఉంది అనుకున్నా, నువ్వు రైతులందరూ గుండు కొడతావని మేము అనుకోలేదు. గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన అంటాడు నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. మీరు ఎవరిని గెలిపించిందా? నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోర్డు తెస్తా అని బాండు రాసిచ్చింది. ఒక గుండు ఆయన నీకు బాండు పేపర్ రాసిచ్చాడు. ఈ గుండును పార్లమెంట్ మీరు పంపించారు. అబ్బరే బిడ్డ, గిదా పంచాది. అరవింద్ అన్న నోటికి తలపా తాళమా గిట్లా మాట్లాడుతుండు అనుకుంటున్నాం. గతంలో అరవింద్ అన్న మీద గట్టిగానే వేరిండు. గందుకే అన్న కూడా మూకుడు మీద పేలాలేంచినట్లే వేపుతున్నాడు మాటలు. ఇంకేమంటున్నాడో ఇంటరా? రేవంత్ సార్ కు చదివే రాదని మళ్ళా యాద్ చేస్తాండు. ఊకో అన్న, అందరు సార్ చదువు మీదనే పడతారు. నిన్న మొన్న బుడ్డ పిల్లగాన్లు కూడా సార్ చదువు ముచ్చట్నే తీస్తారు. ఇప్పుడు మళ్ళీ అరవింద్ అన్న కూడా గదే అనబట్టే. చూసి రానుల్లో రేవంత్ సార్ ఎన్నికల ప్రచారంలో లావు లావు డైలాగులు దంచిండు కదా. అరవింద్ అన్న గుండు మీద మాట్లాడుతోని మనసులో పెట్టుకున్నాడు. గా వీడియో సుత ఫోన్ లో దాచుకున్నాడు. అరవింద్ అన్న కథ చూస్తుంటే జర ఖాళీ టైం దొరికినప్పుడల్లా రేవంత్ సార్ అన్న మాటలు వినుకుంటా కోపం మెచ్చుకుంటుండు కావచ్చు. ఇంత కచ్చా ఉంది కాబట్టే ఏ ప్రెస్ మీట్లు అయినా పొట్టోడు అనడు తప్ప ఇంకో మాట రాదు. అయినా రేవంత్ సార్ చూస్తురా సార్, మీరు అనే మాటలు మీరు అంటారు, రివర్స్ లో వాళ్ళు అంటుంటేనే మీ ఫ్యాన్స్ అంతా బట్టలు చెప్పుకుంటారు. ముందే అనకుంటే గింత పంచాది ఉండకపోదు కదా సార్. ఇంజనీరింగ్ పొలగాన్లకు చదువు రాదు, దరఖాస్తు నింపుడు రాదు అనుడుతోని వాళ్ళు తలువుకున్నారు. గుండు గుండు అనుడుతోని అరవింద్ అన్న తలువుకున్నాడు. మీరు ఇట్లా మాట్లాడి వాళ్ళు అట్లా రివర్స్ పంచలేస్తుంటే మీ అభిమాన సంఘ పోలు ఎంత ఆగమైతారు సార్? ఇప్పుడన్నా జర నిమ్మలంగా మాట్లాడొచ్చు కదా సార్. మీరు తెలంగాణకు సీఎం సార్, యాది మర్చి మాట్లాడితే ఎట్లా సార్? ఇప్పుడు చూడుర్రి, మీరు ఇడి చేసినా అరవింద్ అన్న ఇడిచేటట్లు లేడు కదా. సోషల్ మీడియా కూడా ఇడిచేటట్లు లేదు, తిప్పుతూనే ఉన్నది. చూసినోళ్ళకు కూడా మళ్ళా చూపెడుతుంది. కూటి కోసం కోటి తిప్పలు అనేది వెనకటి మాటనల్లా, సీటి కోసం కోటి తిప్పలు అనాలి ఇయ్యాల రేపట్ల. రాజకీయ నాయకులది ఏమున్నది, కోట్ల కోట్లు కమాయిస్తారు. 3-4 నెలలు ప్రచారం చేస్తే చాలు 5 ఏళ్ళు సల్లంగా బతుకుతారు. చేతుల పెత్తనం పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు సాగించుకుంటారు. అనుకుంటే పొరపాటేనట. మా తిప్పలు మీకేమెరక? జనంలోకి పోయేటందుకు ఎన్ని తిప్పలు పడాలనో మీరు చూడొచ్చిండ్రా అంటూర్రు. సరే చూస్తాం కానీ
మీ తిప్పలేందో చెప్పుండ్రి అని అంటే ఎన్ని తిప్పలుంటాయో చూస్తురు కదా, అది కుక్క కాదు మనిషి అని తెలుస్తుంది కదా. మరి ఆయన ఏం ఉత్త మనిషి కాదు, మధ్యప్రదేశ్ ప్రతిపక్షంలో ఉన్న పెద్ద లీడరు. చూసిర్రా ఏం చేస్తుండో, సీదా మున్సిపాలిటీ ఆఫీస్ కే పోయిండు మధ్యప్రదేశ్ లా. పోయి ఏం చేసిండో, ఏం కంప్లైంట్ ఇచ్చిండో ఎరకనైతున్నది కదా. మా ఏరియాల కుక్కల పరిశాన్ ఎక్కువైతుంది, ఏం చేస్తురు మీరు, ఇంతమంది ఆఫీసర్లుండి కుక్కలు జనాల మీద ఎగబడుతుంటే పట్టించుకోరేంది అంటుండు. అట్లనే అవిటి మీద ఖర్చు పెట్టేటందుకు కోట్లు రిలీజ్ చేసుకుని లీడర్లే జేబుల్లో వేసుకుంటారు. అవిటిని కంట్రోల్ చేసేందుకు వాడతలేరు. గా పైసలను ఎందుకు ఖర్చు పెట్టిర్రో లెక్కలు చెప్పురి అని నిలదీసిండు. అన్న జర మాస్కులున్నాడు కాబట్టి నోట్లకెంచి మాట రాదనే పక్కపంటున్నాయని అరుచుకుంటుండు. ఈ పొలిటికల్ లీడర్ ఏమో జర చిత్రంగా పోతే ఫోటోలు వీడియోలు ఎక్కువ తీసుకుంటారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతామని ఇట్లా ప్లాన్ వేసిండు అన్నట్లు. नगर निगम मिलकर उसका पैसा हजम कर गए। ये बहुत दिल्ली से बढ़ के आया है और इसने बोला है कि मैं फिर जाऊंगा एफआईआर कराने। तो नगर निगम की एफआईआर दर्ज होगी कि नहीं, पेपर खिलाफ होगी कि नहीं सरकार में, जिनके कुछ और नगर निगम को ये पता ही नहीं है। ఇయ్యాల రేపట్ల ఏదైనా సోషల్ మీడియాలో పడితేనే కదా జనంలోకి పోతున్నది, గందుకే ఇన్ని తిప్పలన్నట్లు. ఇప్పుడు చెప్పుర్రల్లా ఎంత సంపాదించుకున్నా ఎట్లా సంపాదించుకున్నా వీటితో ఏం ఫాయిదా ఉన్నది. ఇట్లా ఏదైనా చేస్తేనే నలుగురు మనల్ని యాద్ చేసుకుంటారు. సోషల్ మీడియాలకించి మాయమైతే మన పొలిటికల్ కెరీర్ కథమైనట్లే అని లెక్కలేస్తుర్రుల్లా. అందరు ఇడిచేసిన పంచాయతీని జంజీలు పట్టుకొని జంతర్ మంతర్ల శిల్లంకల్లం చేసి ఎట్లా ఓటునేసిరో చూసినాం కదా. ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ ఒడిచింది ఏమి లేదు, 5 ఏళ్లు నిండని బుడ్డపోరన్లు దంచుకొచ్చిర్రు అని పేరెళ్ళిర్రా. ఇక మరి జంజీలు అంత రువ్వడి మీద ఉండే, అన్ని రాష్ట్రాలలో బుడ్డపోరలు రోడ్ల మీదకి వచ్చి సర్కారు మెడలు వంచుతుండే. ఇక రాజకీయ నాయకులతో ఏం పని అనే రోజులు వస్తుండే. అందుకే కావచ్చు ఇట్లా తిప్పలు పడుతుర్రు పొలిటికల్ లీడర్లు. మరి రేవంత్ సార్ మీద పాలిటెక్నిక్ పిల్లగాన్లు జంగు చేస్తుర్రు, గదెంత దూరం పోతుందో ఏం కథనో చూడాలి. ఓ రేవంత్ సారు 10 ఏండ్లుంటా నేనే సీఎం అనుడు కాస్తారు, చూసుకోరు జరా. జంజీలతోనే డేంజర్ అంటే ఈ పాలిటెక్నిక్ పిల్లగాన్లు ఇంకింత అప్డేటెడ్ వర్షన్ లెక్క కొడతారు. జెన్ ఆల్ఫాలు కావచ్చు వీళ్ళంతా. కొత్త తరం దెబ్బ ఎట్లుంటుందో మీ బడే భాయ్ మోడీ సార్ కు తెలిసొచ్చింది. మీరు ఇక కొరకాసులు లాంటి జన ఆల్ఫాలను నెత్తి మీదకి తెచ్చిపెట్టుకుర్రు. పైలం సారో నలమల సింగం అని పాటలు పాడుకుంటుర్రు మీ అభిమానులు. ఆగమైతారు పైలం జర. మీరు ఎప్పుడు కోటీశ్వరులను చేస్తారా అని 1 కోటి మంది అక్కలు ఎదురు చూస్తారు. పింఛన్ 4000 ఎప్పుడు ఇస్తారా అని అవతాతలు ఎదురు చూస్తారు. రైతు భరోసా 15,000 ఎప్పుడు చేస్తారా అని రైతన్నలు ఆశపడుతుర్రు. ఎన్ని హామీలు ఇచ్చిరో యాదుకున్నది కదా. లేడికి లేచిందే పరిగన్నట్లు, కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళను ఆపుడు అస్సలే కాదు. వాళ్ళు ఎవరైనా పని చేసుట్లా పోటీలు పెట్టుకుంటారు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏందో పంచాదుల్లో పోటీ పెట్టుకుంటారు. ఆగో చూడుర్రి, ఇంకిత ముదురుతనే ఉన్నది పంచాయతీ. పని లేని పెంటరు పిల్లికి రంగేసినట్లు పని పాట లేకనే ఈ కాంగ్రెస్ వాళ్ళకు పంచాయతీలు ఎక్కువైనా అనుకుంటారు జనాలు. నిన్న మొన్న రేవంత్ సార్ను పొట్టు అరుచుకుంది కదా సుష్మితక్క. మరి సీఎం ను ముఖం పట్టుకొని పొట్టు తిట్టినాక కూడా మాట్లాడకుండా మంచిగా ఉండదని బయటకు వచ్చిర్రు. రేవంత్ సారే జర మాట్లాడుర్రి ఒక్క పారికి అని బదులాడుకున్నాడో గాని బయటకు వచ్చిర్రు. మళ్ళా వచ్చిన వాళ్ళు పంచాయతీ పెట్టుకుంది కూడా వాళ్ళ లీడర్ల మీదనే. ముఖ్యంగా సురేఖక్క సుష్మితక్క మీద గరం అయ్యిండ్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అక్క మంత్రి పదవికి ఎసరు పెట్టాలని గట్టి ప్లానే ఉన్నట్లున్నది. రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఇక పండ్ల పని చిన్నారెడ్డి సార్ ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ల పేర్లు కూడా తీసిర్రు. ఒక్కడే మాట్లాడినప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ జోలికి ఎవరు పోలేదు గాని ఇప్పుడు నలుగురు ముచ్చట తీసుడు కాబట్టి అందరినీ కలిపరుచుకున్నారు. సురేఖ విషయంలో కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు, అదేవిధంగా దాంతో పాటు మన చిన్నారెడ్డి విషయంలో గారు కావచ్చు, కంపల్సరీ క్రమశిక్షణ తీసుకోవాలి. ఇక ఇంకో దిక్కేమో ఇంత నడుస్తున్నా చిన్నారెడ్డి సార్ అస్సలే తగ్గట్లేదు. వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని గాంధీ భవన్ లోనే జవడానికి దిగిండు. అనుచరులందరినీ బగ్గనే జమ చేసిండు, బలం చూపెట్టుకుంటుండు కావచ్చు. ఇక మేఘారెడ్డి సారేమో ఈయన మీద కంప్లైంట్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దల దానికి పోయిండు. మంచిగున్నది పంచాయతీ. 2027 తర్వాత ఎన్నికలు వస్తాయి. బీఆర్ఎస్ సునామీ వస్తే కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోతుంది అనుకుంటుర్రు గాని అప్పటిదాకా నిలబడేటట్లు లేదు కదా పార్టీ. మంత్రి వివేక్ సార్ కు కుడికన్నో ఎడమకన్నో అదిరినట్లున్నది. ఉంటదో ఉండదో అని ముందే చెప్తుండు కదా. ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? గదుల్లా మంత్రి స్థానంలో కూడా పాలిటెక్నిక్ పిల్లగాండ్లు వస్తే సమాధానం చెప్పలేకపోతుండు వివేక్ సారు. ఇక ఈ పంచాయతీలన్నీ గిట్లుంటే జూపల్లి సారేమో నాగర్ కర్నూలు జిల్లా ఎంఆర్ఓ ఆఫీస్ బాత్రూమ్ మంచిగా లేదట, ఆ క్లీన్ చేసే పనులున్నాడు. కానీరి సార్ కానీర్రి, గిదైతే పనికొచ్చే పనే కానీర్రి.
రేవంత్ సార్ గిది మంచిది కాదు సార్, అస్సలే మంచిది కాదు. అన్నం పెట్టేటోళ్ళకు సున్నం పెట్టదు సార్, పగోనికి కూడా రావద్దు అనే కష్టము ఇంటోళ్ళకి తెచ్చి పెడతారా సార్? ఎన్ని కోట్ల మందినైనా మేం సాదుతాం, సల్లంగా బతుకుండ్రి అని దీవనార్థులు వచ్చేటోళ్ళ మీద ఇంత కక్ష మంచిది కాదు సార్. మందు మంచిదే గదే మా బలం అని నమ్ముకొని బతికే అన్నలు మీదే గీ ముచ్చట. రేవంత్ సారు మళ్ళా మీ మీదనే పడుతుండట, ఇన్నరా? బంగారు గుడ్డు పెట్టే బాతికెంచి దినామ ఒక గుడ్డు తీసుకోవాలి గాని అన్ని ఒకే తాప తీసుకుంటామని గుంజితే ఏమైతుందో ఎరకనే కదా. ఇక మందు తాగేటోళ్ళ పరిస్థితి సుత గట్లనే ఉన్నదట. రేవంత్ సార్కు పైసలు అక్కరున్నప్పుడల్లా మందు బాబులే యాదికొస్తుర్రట. ఎట్లన్నా చేసి ఇలా కాడికెంచి ఇంకిన్ని పైసలు గుంజాలని చూస్తుండట. ఆగో మళ్ళేదో ప్లాన్ మోపు చేసిండట. ఎన్నాళ్ళలో లేదోల్లా దగ్గర పడ్డది టైం కూడా. 1000 రూపాయల కీసను 1200 చేస్తాడట, 2000 సీసను 2400 చేస్తాడట. ఏం తక్కువ 120 రూపాయలు పెంచాలని చూస్తుండట రేవంత్ సారు. ఏంది కథ, ఏంది గిట్లా? మందు తాగేటోళ్ళను బతకనియరా? అసలే పానం ఖరాబు చేసుకొని మందు దాగి మనం మంచి కోరుతుంటే వాళ్ళ మీదనే పడితే ఎట్లా అంటే, రేవంత్ సారేమో మరి నన్ను కోసినా పైసలు రావని చెప్తానే ఉన్నాడు కదా. ఇసొంటి ఆపత్ టైంలో మందు బాబులు కాక ఇంకెవరు ఆదుకుంటారు? నాకున్న ఒకే ఒక దిక్కు వాళ్ళే కదా, వాళ్ళని నమ్ముకునే కదా అంతో ఇంత సర్కారు పథకాలు నడుపుతున్నా అంటుండట. ఇక అధికారులు మాత్రం ఏం చేస్తారు? ఒకే తాప రేట్లు పెంచకుండా బాటిల్ మీద గిన్ని ఎక్సైజ్ సుంకం పేరుతో ఇంకిన్ని పెంచుదామని ప్లానింగ్ ఇచ్చిర్రట. కానీ ఎక్సైజ్ సుంకం పెంచితే వాళ్ళు మాత్రం దుకాణంలో పైసలు కడతారా? తాగేటోళ్ళ కాంచే కదా వసూలు చేస్తారు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా మందు తాగే మంచి అన్నల మీదనే పడుతుందట భారమంతా. ఇగో చూడుర్రి తాగుబోతన్నలు, మీ ఇంటోళ్ళతోని పాటు రాష్ట్రంలో సర్కారు పథకాలు తీసుకునేటోళ్ళ భారం కూడా మీ మీదనే ఉన్నది. జర బాధ్యతగా ఉండి ఎక్కువ పని చేసి ఎక్కువ పైకం కట్టుర్రి. మీరే లేకుంటే రాష్ట్రం ఏమైపోతుందో ఏమో కదా. రేవంత్ సార్ లాంటి వాళ్ళకు ఆసరయ్యేది మీరే కదా. లేకుంటే ఎటుకేంచి పైసలు దేవాలనో తెలియక, రాష్ట్ర ఖజానా ఎట్లా నింపాలనో తెలియక పరేషాన్ అవుతుండే రేవంత్ సారు. ఇన్ని గానం పైసలు వేస్తారా? దినం తాగేటోళ్ళం వారానికి ఒక పారే తాగుతాం, వారానికి ఒక పారే తాగేటోళ్ళం 2 వారాలకు ఒక పారే తాగుతాం అని అనుకుర్రంటే కథం. ఇక ఇప్పుడే పథకాలు సక్కంగా అత్తలేవు, మీరు సుత హ్యాండ్ ఇచ్చిర్రంటే ఇంకింత పరేషాన్ అవుతాడు రేవంత్ అన్న. అసలే ఎన్ని తలనొప్పులు కుర్చీ కాపాడుకునేటందుకు ఎన్ని తిప్పలు పడుతుండో సారు. ఈ నడమ ఏదో ఢిల్లీ పోతాడు అనుకుండ్రు, ఇంతల్లే సుష్మితక చిటపటలాడుతోని గా జర్నీ కూడా రాజకీయం జంక్షన్ లో జామ్ అయింది అంటుర్రు. అన్ని కష్టాలు రేవంత్ సార్కి వస్తున్నాయి, ఏందో పాడై. ఏ జన్మలో ఏ పాపం చేసినో ఇన్ని కట్టాలు మోపైతున్నాయని పరేషాన్ అవుతుండు కావచ్చు. మరి ఈ జన్మల చేసేటి దానికి ముందు జన్మలో ఎట్లుంటదో అంటారా? ఇక గది వేరే ముచ్చటిగా. ఇగో ఇవాళ ఇలాంటి కీస్ పెట్టే ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ రీసెంట్ ముచ్చట్లతోనే మీ ముంగటికి వస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.